ఇంత జరుగుతుంది అంటే చాలామంది భారతీయులు ఈరోజు ఎలా ఉందంటే అది ఇంకా మొత్తం ఇంకా మనోభావాలు కానీ ఇంకా వాళ్ళ ధైర్యం కానీ అంటే మాటల్లో చెప్పలేని విధంగా ఉంది. కానీ కొంతమంది ఈ యుద్ధం ఏదైతే ఉందో అది రాజకీయాల స్వలోభాల కోసం కూడా అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? నమస్తే. ముందుగా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్, ఆంధ్రప్రదేశ్ చెందిన మురళీ నాయక్ నివాళులు అర్పిస్తూ, ఒకటి ఎవరికి లాభం అంటారు? యుద్ధం ఎవరికి లాభం? ఏ కంట్రీకి లాభం ఉండదు. ఎందుకంటే యుద్ధం చేసిన ఏ దేశమైనా సరే గెలిచిన వాళ్ళకి నష్టమే, ఓడిన వాళ్ళకి నష్టమే. కాకపోతే గెలిచిన వాళ్ళకి ఏంటంటే ప్రైడ్. అవును. ఇప్పుడు ఇదివరకట్లాగా ఆక్యుపై చేసుకుని ఏ రాజులు రాజ్యాల్లో కాదు కదా ఇవాళ. ప్రపంచం అలా లేదు కదా. కాకపోతే ఇవాళ పరిస్థితి ఏంటి? మనని యుద్ధంలోకి లాగేంది పాకిస్తాన్. ఎందుకంటే వాళ్ళు వచ్చి పెహల్గాంలో అటాక్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళింది ఎక్కడికి? వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళింది పాకిస్తాన్లోకే కదా. పాకిస్తానే కదా వాళ్ళ సెంటరు. వాళ్ళ ఉగ్రవాద స్థావరాలన్నీ పాకిస్తాన్లో ఉన్నాయి కదా. అప్పుడైనా వాళ్ళు మనకేమన్నా ఉగ్రవాదులను అప్పచెప్పారా, లేకపోతే స్థావరాలను ఏమన్నా అక్కడి నుంచి తీసారా? ఏమీ లేదు. అటువంటిప్పుడు మనం తప్పనిసరిగా దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళు ఇచ్చారు. ఏదంటే ఎవరైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటిని సమూలంగా 9 స్థావరాలను నాశనం చేశారు. అక్కడ ఎవరైతే బాంబే మన ముంబై అటాక్లకి వాటికి ఇవన్నీ చీఫ్ ఉన్నాడో అతన్ని కుటుంబం మొత్తాన్ని తుడిచిపెట్టేశారు అక్కడ. అలాగే ఏది మొన్న ఎల్టీ ఉంది కదా, లష్కర్ తోయిబా, దానికి సంబంధించిన అగ్రనేతలు కూడా చనిపోయారు నిన్న అటాక్లో. మరి పాకిస్తాన్ ఒకవేళ మాది ఉగ్రవాద దేశం కాదు అంటే మీ దగ్గర వాళ్ళందరూ ఎలా చనిపోయారు? మీ దగ్గర వాళ్ళందరూ ఎందుకున్నారు? మీ దగ్గర మీ స్థావరాల్లో ఉన్నారు అంటే, పాకిస్తాన్లో ఉన్నారంటే మీరు ఆశ్రయం కల్పించినట్టే కదా. ఒక స్థావరం అయితే పంజాబ్ ప్రావిన్స్లో మనం డిస్ట్రాయ్ చేసిన ఉగ్రవాద స్థావరం పక్కనే ఆర్మీ స్థావరం ఉంది. అంటే ఏంటి? ఆర్మీ ప్రొటెక్ట్ చేసినట్టే కదా అక్కడ. మరి అటువంటిప్పుడు మనం మన ప్రజల మీద జరిగిన దాడికి, మన ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడికి, మన సార్వభౌమత్వం మీద జరిగిన దాడికి ప్రతిదాడి చేయాలి. ఆ ప్రతిదాడి కూడా మనం చాలా బాధ్యతాయుతంగా చేసాం. ఎక్కడా కూడా పాకిస్తాన్ ఆర్మీ మీద చేయలా, పాకిస్తాన్ ప్రజల మీద చేయలా, పాకిస్తాన్ వాళ్ళ ఆస్తుల మీద చేయలా. కేవలం ఉగ్రవాద స్థావరాలు ఏ ఉన్నాయో వాటిల్నే మనం డిస్ట్రాయ్ చేసాం. కానీ పాకిస్తాన్ ఏం చేసింది? అక్కడ అటాక్ జరిగిన తర్వాత డ్రోన్స్ని వాటిని మన దాదాపు 15-20 నగరాల మీద ప్రయోగించింది. సరే, అవన్నీ మన డిఫెన్స్ వ్యవస్థ నిర్వీర్యం చేసింది అనుకోండి. కానీ ఇవాళ ఈ యుద్ధం అయితే ఏదుందో ఈ యుద్ధానికి దారితీసిన పరిస్థితులను తీసుకొచ్చింది పాకిస్తాన్. యుద్ధాన్ని మొదలెట్టింది పాకిస్తాన్. దానికి సంబంధించి ఏదన్నా దుష్ఫలితాలు వస్తే భరించాల్సింది కూడా పాకిస్తానే. అంటే ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు ఇంకా ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలే, అసదుద్దీన్ ఓవైసీ కూడా వచ్చేసి హిందుస్థాన్ జిందాబాద్ పాకిస్తాన్ ముర్హాబాద్ అని చెప్పి అనడం కూడా జరిగింది. అంటే ఎలా చూడొచ్చు దీన్ని? ఎలా చూడొచ్చు సార్? అంటే మీకు ఒకటండి, పెహల్గావ్ దాడుల తర్వాత, ఉగ్ర దాడుల తర్వాత ఆ రోజు మూడవది నేషన్ ఉంది కదా. మూడవది నేషన్లో పూర్తిగా ఎవరైనా సరే ఎగనిస్ట్గా మాట్లాడితే సహించే పరిస్థితి లేదు. అసలు ఎవరైనా సరే ఆయన మాట్లాడాడు అంటే ఆయనకు కూడా ఇవాళ తెలిసి వచ్చి ఉంటుంది. రెండోది పాకిస్తాన్ బలహీనత కూడా తెలిసి ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, ఈవెన్ యుఏఈ కూడా, ముస్లిం దేశాలు కూడా భారతదేశాన్ని సపోర్ట్ చేసినాయి కదా. ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలు అన్నీ, ఇరాన్తో సహా, యుఏఈతో సహా, యూరోపియన్ యూనియన్తో సహా, అమెరికా అన్నీ మననే సపోర్ట్ చేసినాయి కదా. ఈవెన్ పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముకుంటున్నా, పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్న చైనా కూడా పాకిస్తాన్ని సపోర్ట్ చేయలేకపోయింది కదా. అంటే మనం మన ప్రపంచానికి మనం జరిగిన ఘోరాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేసామనేది దానికి అక్కడ ఉదాహరణ. ఇందాక మన లాయర్ గారు చెప్తా ఒకటి అంటున్నారు, ఎఫిషియన్సీ ఫస్ట్ టైం
ఆర్మీ కాదు, ఆర్మీ ఎప్పుడు ఎఫిషియెంటే. మీరు చెప్పినట్టు సవరణ ఏంటంటే ఫస్ట్ టైము ఎఫిషియెంట్ పొలిటీషియన్స్ వస్తున్నాం. ఎఫిషియెంట్గా ఒక రాజకీయమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది దాంట్లో ప్రజలు ఏమనుకుంటారా, లేకపోతే ఓట్లు పడతాయా, ఓట్లు పడవా, లేకపోతే ఇంకోట కమ్యూనిజమా, లేకపోతే క్యాపిటలిజమా, ఇవన్నీ చూడకుండా కేవలం భారతదేశ గౌరవం, భారతదేశ సార్వభౌమత్వం, ఏ విధంగా మన దేశాన్ని నిలబెట్టాలి, ఏ విధంగా మన దేశాన్ని గౌరవంగా ప్రపంచం ముందు నిలబెట్టాలనే ఏకైక ఉద్దేశంతో తీసుకుంటున్న ఈ రాజకీయ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇది కరెక్ట్, ఎక్కడ సక్సెస్ అయ్యాం మనం. కాబట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా, అన్ని పార్టీలు కూడా, అందరు నాయకులు కూడా ఏకగ్రీవంగా దీన్ని ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. నిన్న మొదట్లో సింధూర్ ఆపరేషన్ సింధూర్ అయింది. నిన్నటి నుంచి ఆపరేషన్ సింధూర్ 2 అవుతుంది. రేపు నుంచి ఆపరేషన్ సింధూర్ 3 మొదలయ్యి ఇన్ఫాంట్రీ కూడా, సైన్యం కూడా మొదలయ్యి ఇవాళ వరకు వాళ్ళ బార్డర్ క్రాస్ చేయకుండానే వారు జరుగుతుంది. రేపు నుంచి బార్డర్ క్రాస్ చేసి వారు జరిగి భారతదేశానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అంటే ఇదంతా చూస్తుంటే పిఓకి మనకు తిరిగి వస్తుందని అనిపిస్తుందా మీకు? పిఓకే మందే ఇప్పుడు పిఓకేలో ఎవరైతే పాకిస్తాన్ను అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందో వాళ్ళని తరిమేస్తాం అంతే. పిఓకే ఖచ్చితంగా మనకు స్వాధీనం అవ్వాలి, బెలూచిస్తాన్ అనే దేశం ఏర్పడాలి. ఈ యుద్ధానికి మనం ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి పాకిస్తాన్ ప్రేరేపిత యుద్ధం మనం చేసింది కాదు. పాకిస్తాన్ ప్రేరేపిత యుద్ధం ఏదైతే ఉందో దాని ఫలితం ఈ విధంగా ఉండాలి. ఏది బెలూచిస్తాన్ అనే దేశం ఏర్పడాలి. ఆ కాశ్మీర్ ఏదైతే మనకి ఆక్రమిత కాశ్మీర్ ఉందో అది భారతదేశంలో అంతర్భాగం అవ్వాలి. మాలతి గారు, ఇక్కడ అంటే ఇప్పుడు పాకిస్తాన్కి భారత్కి యుద్ధం జరుగుతున్న సమయంలో శాంతి చర్చలు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అసలు ఎందుకంటే శాంతి చర్చలు ఎనఫ్ ఈజ్ ఎనఫ్, ఇక చాలు సరిపోయింది. ఇంకా శాంతి ఎన్నేళ్ళు పాటించాలో అంత పీస్గా పాటించేసినాము. ఇట్స్ హై టైం ఇప్పటికైనా. అంటే సార్ ఒకటి వీడియో కూడా బయటకు వచ్చింది సార్. ఏమనంటే వాళ్ళు అక్కడ ఉన్న పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు లిటరలీ వాళ్ళ ఇప్పుడు ఎవరైతే టెర్రరిస్ట్ చనిపోయినారో, ఈ లక్షర్ తోయిబా, షేరీ మొహమ్మద్, ఈ సంస్థలు నడిపించిన లీడర్స్ని చనిపోతే, వాళ్ళ ఫాలోవర్స్ చనిపోతే వాళ్ళకి లిటరలీ పాకిస్తాన్ది ఫ్లాగ్ కప్పి వాళ్ళకి ప్రివిలేజ్డ్ క్రిమేషన్స్ చేస్తున్నారు, మనం ఆరి వాళ్ళకి చేసినట్టు. సో వాళ్ళకి చేయడం నాకు చాలా షాకింగ్ అనిపించింది. దానికి అందుకనే ఎక్కడ ఇది ఇంటర్నేషనల్గా వ్యతిరేకత వస్తుందని వాళ్ళు ఏం చెప్పారు, మా ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్ కొడుకున్నాడు దాంట్లో అని చెప్తున్నారు. నిన్న దానికి అంటే ఆ వంక పెట్టారు అక్కడ. కానీ నేను అదే చెప్తున్నా, పాకిస్తాన్ అనేది వాళ్ళ నాయకత్వం, వాళ్ళ ఇది ఏంటంటే పాకిస్తాను టెర్రరిస్ట్ కంట్రీ కింద, టెర్రరిస్ట్ సపోర్టెడ్ కంట్రీ కింద అయిపోయింది. అది ఇవాళ ప్రపంచ దేశాల దృష్టిలో రోగ్ స్టేట్. ఆ విధంగా అది ఉండటానికి వీల్లేదు.